తెలంగాణ ప్రజల సెంటిమెంట్, తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, తెలంగాణ ప్రజల ఆత్మలతో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. విభజన కోసం ఎంతో మంది పోరాటం, ఇంకెంతో మంది ప్రాణ త్యాగాలు, మరెంతో మంది ఉద్యమాలు చేయగా సాధించిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. అది 2001 ఎన్నో పోరాటాల నడుమ తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ పార్టీ పురుడు పోసుకోగా మొదటి నుంచి సెంటిమెంట్ ను రాజేస్తూ ఉద్యమమే ఊపిరిగా సత్తా చాటింది. 2 దశాబ్దాలకు పైగా పార్టీకి తిరుగు లేకుండా సాగింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే ఎగిరాయి. ఏ ఎన్నిక చూసినా గులాబీ లీడర్లే గెలుపొందారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామాలు చేసినా, అదే టీఆర్ఎస్ తరఫున ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రజలు గెలిపించారు. టీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఉద్యమ పార్టీ, మా పార్టీ అన్నట్లుగా ప్రజలు ఓన్ చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్టీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు అన్ని తలకిందులయ్యాయి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోవడంతో ప్రజల్లోనూ ఆ పార్టీపై సెంటిమెంట్ తగ్గిపోయింది. ఫలితంగా 2 టర్మ్ల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కనీసం 1 సీటు కూడా సాధించలేకపోయింది. పార్టీ పేరు మార్చడంతో పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయినంత పనైంది. పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజల పేగుబంధం తెగిపోయినట్లుగా ప్రజలు ఫీల్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా తీర్చిదిద్దారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అంతటా గులాబీ జెండా ఎగురుతుందని, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని ఆశపడ్డారు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో అడపాదడపా జాయినింగ్స్ కూడా జరిగాయి. ఇక పార్టీకి ఢోకా లేదని భావించారు. కానీ సొంత రాష్ట్రంలో పార్టీ రోజు రోజుకు మసకబారుతున్నదన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. బీఆర్ఎస్ అనే పేరు ఆ పార్టీకి ఏమాత్రం కలిసి రాకుండా పోయింది. వరుసపెట్టి ఓటములను చవి చూడాల్సి వచ్చింది. దీనంతటి కారణం పార్టీ పేరు మార్చడం వల్లే. తెలంగాణ ప్రజల పార్టీ పట్ల సెంటిమెంట్ ను కోల్పోయామని చాలా మంది నేతలు అధినేత వద్ద అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతర్గత సమావేశాల్లోనూ వారు అదే అభిప్రాయం వెలుబుచ్చారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనిపై మరింత సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మారిస్తేనే ప్రజలు చేరదీసే అవకాశాలు ఉంటాయని తమ అభిప్రాయాన్ని చెప్పారు. దాంతో ఇప్పుడు పార్టీ పేరు మార్పుపై జోరుగా చర్చ సాగుతుంది. తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావించి బ్యాక్ టు టీఆర్ఎస్ అని నామకరణం చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నమ్ముకున్న పార్టీని కొనసాగించింది. బీఆర్ఎస్ గా నామకరణం చేయడంతో ఆ సెంటిమెంట్ ను కోల్పోయామని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ ఉంది. పార్టీ కార్యకర్తల సమావేశాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని టాక్. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అన్నట్లుగా మాట్లాడారు. దాంతో బీఆర్ఎస్ ను మళ్ళీ ప్రాంతీయ పార్టీగానే కొనసాగించే అవకాశాలు లేకపోలేదని ఆయన స్టేట్మెంట్ ను బట్టి అర్థం చేసుకున్నారు. ఎక్కువవైపు కేసీఆర్ కూతురు నేతృత్వంలో కొనసాగుతున్న జాగృతిని ఇప్పటికే భారత జాగృతి నుంచి తొలగించి తెలంగాణ జాగృతిగా మార్చేశారు. తెలంగాణ జాగృతి పేరిటనే ఇటీవల కులగణన కమిటీకి ఆమె వినతి పత్రం అందించారు. గతంలో భారత జాగృతి పేరిట జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళన కూడా చేశారు. కానీ రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, ఆమె సైతం జైలుకు వెళ్లి రావడంతో తెలంగాణ సెంటిమెంట్ తోనే ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అందుకే తెలంగాణ జాగృతి పేరిటనే కార్యకలాపాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఎంతో హడావిడిగా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన అధినేత కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు టెక్నికల్ గా అన్ని కలిసొస్తాయన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. గతంలోనే గులాబీ బాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. పార్టీ పేరు మార్చాలని భావిస్తే టెక్నికల్ గా అది సాధ్యం కాదన్న విషయం వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీ పేరు మారకుంటే తెలంగాణ సెంటిమెంట్ నే అస్త్రంగా మలుచుకొని మరో ఉద్యమం లాగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.